హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. సో ఏ విధంగా అయితే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తారో అదేవిధంగా ఈ క్లాసెస్ చూడొచ్చు. రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ వన్ టీఎస్పీఎస్సికి సంబంధించి ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలియజేయటం జరిగింది. సో దీనికి అనుగుణంగా టీఎస్పీఎస్సిని ఏదైతే ప్రక్షాళన చేస్తున్నారో అదంతా కూడా ప్రాసెస్లో ఉన్నది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని చైర్మన్ అండ్ మెంబర్స్ రిసిగ్నేషన్ గవర్నర్ ఆమోదించగానే కొత్త బోర్డు ఏర్పడి నియామక ప్రక్రియ అన్నది జరుగుతుంది. ప్రాబబ్లీ ఫిబ్రవరిలో ఒక భారీ నోటిఫికేషన్ గ్రూప్ 1కి సంబంధించి రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్. ఇక్కడ సెకండ్ పాయింట్, లక్ష్యం 2050 అని ప్రభుత్వము వాళ్ళ విజన్ని ప్రకటించడం జరిగింది. ఇది మనకు ఇక్కడ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ 2031 దీంట్లో ఏమైనా చేంజెస్ చేస్తారా అనేది ఒకటి గమనించుకోవాలి. దాంతోపాటుగా ఈ 2050 ప్లాన్ని కూడా ఇందులో ఈ అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ దాంట్లో మనము గ్రూప్ 1కి చదవవలసి ఉంటుంది. ఈ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, జిల్లాలకి కొత్త రూపు. సో ఆల్రెడీ 33 డిస్ట్రిక్ట్స్ని తెలంగాణలో చేయటం జరిగింది. సో ఇవి రేషనల్గా లేవు. దీనివల్ల పరిపాలన అన్నది ప్రజలకు సరిగ్గా అందుబాటులోకి రావటం లేదు. అందుకని జిల్లాలని రేషనలైజేషన్ చేస్తామన్నట్టుగా ప్రభుత్వం తెలియజేస్తుంది. దీనికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసి పారదర్శకంగా చేస్తామని చెప్పింది. ఇక్కడ మనకు గవర్నెన్స్ అనే టాపిక్లో మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని కనిపిస్తున్నది. ద రోల్ ఆఫ్ కలెక్టర్, ఇవన్నీ కూడా. ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో కొత్త జిల్లాలు ఎంతవరకు ఇవి పరిపాలనని అందజేస్తాయి? సో రేషనలైజేషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి? సో డిస్ట్రిక్ట్స్ పెద్దగా ఉంటే లాభమా, చిన్న డిస్ట్రిక్ట్స్ ఉంటే లాభమా అనే కోణంలో ప్రశ్న రావటానికి అవకాశం ఉంటుంది. సో జియో అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు ప్రాధాన్యత చేకూరుస్తుంది. ఇట్లా గ్రూప్ 1కి సంబంధించి లేటెస్ట్గా వస్తున్న కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని పట్టుకోగలిగితే అభ్యర్థులు ఈజీగా సక్సెస్ అయిపోతారు. సో వీటి మీద ఫోకస్ చేయండి. నేను కూడా మీకు సరిపోయే కంటెంట్ని అందజేస్తాను. ఇది టీఎస్పీఎస్సి. ఏపీపీఎస్సిని పరిశీలన చేస్తే 25th Feb నాడు మనకు గ్రూప్ 2 ఉన్నది. సో ఈ గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ నేను 60 days యాక్షన్ ప్లాన్ ఇచ్చాను. ఇక్కడ చాప్టర్ వైజ్ చేసుకుంటూ అభ్యర్థులు వెళ్తున్నారు. ఇక్కడ టాపిక్ వైజ్ 60 days యాక్షన్ ప్లాన్లో పార్ట్ 2 అని చెప్పి నేను ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ది టాపిక్, రెండవది చాప్టర్ వైజ్ ఇచ్చాను నేను. సో నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకుంటూ ఉంటారు. రివిజన్స్ చేసుకొని మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. 80/150 మినిమం స్కోర్ వచ్చే విధంగా మీరు ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. వన్స్ ప్రిలిమ్స్ అయిపోగానే పూర్తిగా మెయిన్స్ మీద కూర్చునేటట్టుగా మీరు ఇప్పుడు వర్క్ అంతా కూడా చేస్తూ రండి. ఇప్పుడు చేయాల్సిందల్లా రివిజన్స్ మాత్రమే. సో మ్యాక్సిమం రివిజన్స్ని పెంచండి. సో కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ దీన్ని నేను ఏపీపీఎస్సి గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని అందజేస్తూ వస్తున్నాను. కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్స్ అవి కూడా నేను ఇందులో అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను. అవి కూడా ఇప్పుడు నేను మీకు అందిస్తాను. ఈ 20 days ఏదైతే ఉన్నాయో మనకు ఎగ్జామ్కి, సో వాటిలో నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ మాత్రం కాస్త సీరియస్గా వర్క్ చేస్తూ రండి. సో ఇది Day 11కి సంబంధించి ఇస్రో GSAT-20 అనే శాటిలైట్ని స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 వాహక నౌక ద్వారా 2024లో పంపిస్తున్నది. ఈ స్పేస్ ఎక్స్ అనేది ఎలన్ మాస్క్ యొక్క కంపెనీ. సో ఈ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 అనే లాంచ్ వెహికల్ మన యొక్క GSAT-20ని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్తుంది. అదేంటండి, మన దగ్గర GSLV ఉన్నది కదా, తీసుకొని వెళ్ళొచ్చు కదా. సో SLV-3 Mark 3 అని మనం మొన్ననే చంద్రయాన్ 3 అప్పుడు లాంచ్ చేయటం కూడా జరిగింది సక్సెస్ఫుల్గా. సో మళ్ళీ ప్రత్యేకంగా శాటిలైట్ కోసం ఈ ఫాల్కన్ వాళ్ళని ఎందుకు మనం కమ్యూనికేట్ చేశాము అంటే GSAT-20 అనేది, దీని N2 అనేది కూడా పిలుస్తారు. ఇది 4700
కేజీలు బరువు కలిగి ఉన్నది. మన SLV-3 అన్నది 4000 కేజీల వరకు మాత్రమే లిఫ్ట్ చేయగల కెపాసిటీ ఉన్నది. 4000 కేజీల వరకు మాత్రమే మనం తీసుకెళ్తాం. ఇది ఎక్కువ బరువు ఉన్నది. ఈ కారణంగా మన SLV అనేది ఇప్పుడు సెట్ కాదు. సో ఈ కారణం చేతనే మనం ఫాల్కాన్ 9ని సంప్రదించాము. దానికన్నా ముందు మనము ఫ్రెంచ్కి సంబంధించిన ఏరియన్ స్పేస్ వెహికల్ ద్వారా ఏరియన్ 5 ద్వారా మనం పంపిస్తూ ఉండేవాళ్ళం. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏరియన్ నుంచే పంపించేవాళ్ళం. ఇప్పుడు ఫ్రెంచ్ వర్షన్ కొత్తది కూడా వచ్చింది, ఏరియన్ 6 అనేది కూడా వచ్చింది. బట్ ఇది కొత్తది కదండి, దీని మీద మనము అంతగా ట్రస్ట్ చేయలేము. సో ఈ పైకి వెళ్ళి ఫెయిల్ అయింది అనుకోండి, మన ఈ ఎఫర్ట్స్ అన్నీ 4700 కేజీల శాటిలైట్ డిసాస్టర్ అయిపోతుంది. అందుకని కొత్తదాన్ని ప్రయోగం చేయటం కన్నా ఆల్రెడీ ఫాల్కన్ 9 అన్నది వరల్డ్లో ద బెస్ట్గా ప్రూవ్ అయింది. భారీ శాటిలైట్స్ అన్నీ కూడా ఈ ఎలన్ మాస్క్ తన ఫాల్కన్ 9 ద్వారానే పంపిస్తూ వచ్చాడు. సో ఆల్రెడీ ప్రూవ్ అయి ఉన్నది, నమ్మకం ఉన్నది, 100% కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకన్నప్పుడు అనవసరంగా ఏరియన్ 5 దగ్గరికి వెళ్ళి చేతులు కాల్చుకోవటం కన్నా ఫాల్కన్ 9ని సంప్రదించడం కరెక్ట్ అనిపించింది. అందుకని ఫాల్కన్ 9 ద్వారా మనం పంపిస్తున్నాము. సో దీనిని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది భూమి నుంచి 36,000 మీటర్ల దూరంలో ఉండటం జరుగుతూ వస్తుంది. 36,000 కిలోమీటర్స్. అంత ఎత్తులోకి దీన్ని ప్రవేశపెట్టాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ SLV Mark 3 అన్నది సాటిస్ఫై చేయలేదు. SLV-3 మార్క్ అన్నది సాటిస్ఫై చేయలేదు. ఈ కారణంగానే మనము ఫాల్కన్ 9ని ప్రవేశపెడుతున్నాము. ఫాల్కన్ 9ని ప్రవేశపెట్టడం జరుగుతున్నది. సో ఇది కమ్యూనికేషన్ శాటిలైటు. అయితే ఇది జియో స్టేషనరీ ఆర్బిట్, GSOలోకి మనము 4000 కన్నా ఎక్కువ పంపించలేము. అదే లో ఎర్త్ ఆర్బిట్ LEO అని ఉంటుంది. ఈ లో ఎర్త్ ఆర్బిట్లోకి మాత్రం మనము 8000 కేజీలైనా కానీ పంపించగలుగుతాం. తక్కువైతే కాబట్టి 8000 కేజీలైనా పంపించగలుగుతాం. కానీ ఇంత దూరం వెళ్ళాలి అంటే మాత్రం మనకు ఖచ్చితంగా ఒక పెద్ద వెహికల్ కావాల్సిందే. సో ఈ కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా మన ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్మ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వీళ్ళే డీల్ చేస్తున్నారు. ఈ GSAT-20 అన్నది బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని అందజేస్తుంది. ఇది ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ షెంజెన్ వీసా. దీన్ని జారీ చేసిన తొలి EU దేశము డిజిటల్ రూపంలో జారీ చేసింది ఫ్రాన్స్ వాళ్ళు జారీ చేశారు. గతంలో దీనిని ఈ షెంజెన్ వీసాని గతంలో UK జారీ చేయటం జరిగింది. అసలు ఈ వీసా అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఉదాహరణకి యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. 27 దేశాలు ఉన్నాయి. ఈ 27 దేశాల్లో ఏ దేశం వాళ్ళైనా కానీ నీకు ఈ షెంజెన్ వీసాని అందజేస్తే ఈ ఒక్క వీసా పట్టుకొని నువ్వు రిమైనింగ్ 26 కంట్రీస్లోకి ఎక్కడికైనా కానీ ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు ఇచ్చారు. సో ఫ్రాన్స్ వాళ్ళు ఇచ్చిన ఈ వీసా తీసుకొని నువ్వు ఇటలీకి వెళ్ళొచ్చు, లేదా గ్రీస్లోకి వెళ్ళొచ్చు, లేదా ఇంకొక దేశం జర్మనీకి వెళ్ళొచ్చు. నీ ఇష్టం. ఈ యూలో ఉండే ఈ 26 కంట్రీస్ 27 ఇష్యూ చేసిన ఈ కంట్రీస్తో కలిపి 27, అది కాకుండా 26. ఈ 26 కంట్రీస్లో నువ్వు ఎక్కడైనా కానీ ప్రయాణం చేయొచ్చు. నువ్వు ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఇది తీసుకున్నాక మళ్ళీ ఇటలీకి వెళ్ళి అక్కడ ఒక వీసా, ఇటలీ కోసం వీసా, గ్రీస్ కోసం వీసా, జర్మనీ కోసం వీసా, ఇన్ని వీసాలు తీసుకోవాల్సిన పని లేదు. ఇది ఇక్కడ మీనింగ్. షెంజెన్ వీసా అంటే ఇది గతంలో UK వాళ్ళు జారీ చేశారు. కానీ తర్వాత UK దీన్ని విత్డ్రా చేసుకుంది. దీని గల కారణాన్ని పరిశీలన చేస్తే ఇప్పుడు ఇండియన్ ఉన్నాడు. ఇతను UK వెళ్ళాలి అనుకున్నాడు. UK వెళ్ళాలి అంటే UK వాళ్ళు వీళ్ళకి వీసాని రిజెక్ట్ చేశాడు. అండ్ ఇవన్ పో రిజెక్ట్ నువ్వు అని పంపాడు. అప్పుడు ఇండియా వాడు తెలివిగా ఏం చేస్తాడు, జర్మనీకి వెళ్తాడు. జర్మనీకి వెళ్ళి అక్కడ
ఈ వీసాని తీసుకుంటాడు, షెంజన్ వీసాని తీసుకుంటాడు. సో షెంజన్ వీసాని తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు యూరోపియన్ యూనియన్లో ఉన్న ఏ దేశంలోకైనా కానీ ప్రయాణం చేయొచ్చు. ఆ విధంగా వీడు యూకేలోకి ఎంట్రీ అయ్యేవాడు. ఇదంతా కూడా గతం. ఎప్పుడైతే యూకే బ్రెగ్జిట్ యుయు నుంచి బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు యూకే ఈ వీసాలని కూడా జారీ చేయాల్సిన పని లేదు, అది రద్దు చేసుకుంది. ఇది పాత కథ. ఇప్పుడు కొత్త కథలో ఫ్రాన్స్ దీన్ని జారీ చేసింది. ఫ్రాన్స్ ఎందుకు జారీ చేసింది అంటే 2024లో ఒలింపిక్స్ ఉన్నాయి, ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. సో దాన్ని టూరిజాన్ని ప్రమోట్ చేసుకోవాలి, అందుకని ఎక్కువ దేశాలు రావాలి, వీటి కోసమని వీళ్ళు ఈ వీసాని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ డిజిటల్ వీసాని వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి లైన్లో నిలబడి ఇంత అక్కర్లేదు, నీ చేతిలో ఫోన్ ఉన్నా, కంప్యూటర్ ఉన్నా, ల్యాప్టాప్ ఉన్నా, ఏదున్నా కానీ దాని ద్వారా అప్లై చేసుకొని ఈజీగా వీసా పొందొచ్చు. అది దీని యొక్క సారాంశము. సో ఈ కింది వాటిలో ఏ దేశము యూరోపియన్ కంట్రీ ఫస్ట్ డిజిటల్ షెంజన్ వీసాని జారీ చేసిందని అడుగుతాడు. సో అప్పుడు నీకు ఆన్సర్ అవుతుంది ఫ్రాన్స్. సో ఇదే నేను ఇక్కడ డీటెయిల్గా అర్థమయ్యే విధంగా రాసి పంపిస్తున్నా నీకు. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రధానమంత్రి ఈ ఫాస్ట్ బీడర్ టెస్ట్ రియాక్టర్ ఏదైతే ఉందో దానిని తమిళనాడులో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఫాస్ట్ బీడర్ టెస్ట్ రియాక్టర్ ఏం చేస్తుంది? విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, అంతే కదండి. సో విద్యుత్ ఉత్పత్తి రియాక్టర్ని అయితే మామూలుగా ఈ బార్కు వీళ్ళందరూ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు వన్స్ ఇది విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, సో భవానీ అంటారు, ఈ భవానీ కంపెనీ 2003 వరకు కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్లో ఉన్నది. తర్వాత దీన్ని కంపెనీ చట్టం 1956 ప్రకారం కంపెనీ హోదాని ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఇది కొత్తగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ బీడర్ రియాక్టర్ అన్నది దీని ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తిని చేపడుతుంది. నేను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీని చెప్తున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ 3 phases అని మీకు సిలబస్లో ఇచ్చాడు. 3 phases ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు వాళ్ళు సిలబస్లో. అందులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని ఇచ్చాను. ఇక్కడ ఫాస్ట్ బీడర్ రియాక్టర్ అంటే ఏంటో కూడా డీటెయిల్స్ ఇచ్చాను. ఇది మన క్లాసు. ఒకసారి రిజిస్టర్ అయిన అభ్యర్థులు అది చూడండి. డౌట్ ఉంటే మీకేమైనా సబ్జెక్టు పరంగా, నేను చెప్పానా లేనా అని కాదు, సబ్జెక్టు పరంగా డౌట్ ఉంటే దానిని చూసుకోండి, ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ కొన్ని ఇండెక్స్ని నేను ఇక్కడ మీకు పంపిస్తున్నాను. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్లో 2024లో తిరిగి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ పొజిషన్ వచ్చింది, జర్మనీ సెకండ్ ర్యాంకుని వచ్చింది, భారత్ 66th ర్యాంకుని పొందటం జరిగింది. దీన్ని విడుదల చేసింది ఆర్టాన్ క్యాపిటల్ అనే ఒక కంపెనీ, ఇది ఇంపార్టెంట్. తర్వాత గ్లోబల్ హండర్ ఇండెక్స్ 2023, అందులో భారత్ అవుట్ ఆఫ్ 125 కంట్రీస్లో 111 పొజిషన్ని ఆక్యుపై చేసుకోవటం జరిగింది. ఆకలి ఏ విధంగా ఉంది వాటన్నిటికి సంబంధించి వాళ్ళు ఒక నివేదికను రూపొందిస్తే అందులో మనం ఈ స్థానంలో ఉన్నాము. ఆకలి అంటే కేవలం ఆకలేస్తుందనే కాదు, ఇక్కడ పోషకాహారం ఎంత అందుతున్నది, పోషకాహారం అందకపోవటం వలన రక్తహీనత ఏ విధంగా ఉన్నది, ఎదుగుదల, పిల్లల్లో ఎదుగుదల ఏ విధంగా ఉన్నాయి, అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఈ ఇండెక్స్ని, హంగర్ ఇండెక్స్ అన్నది రూపొందిస్తారు. సో 0 అంటే నో హంగర్, అంటే అన్ని రక్తహీనత లేదు, పోషక ఆహారం బాగా అందుతుంది, ఎదుగుదల బాగుంది అని అర్థము. 100 వస్తే వరస్ట్ అని అర్థము. ఇండియా స్కోరు 28.7 అని వచ్చింది. దీనిని సీరియస్ కేటగిరీ, ఇక్కడ మీకు కనిపిస్తున్నది చూసారా, ఈ స్కోర్లో ఉంటే దాన్ని సీరియస్ కేటగిరీ, ఇక్కడ నీకు కనిపిస్తున్నది చూడు, సీరియస్ కేటగిరీ అంటారు. ఈ 35 నుంచి 49 ఉంటే అలారం అంటారు. 50 పైన ఉంటే ఎక్స్ట్రీమ్లీ, ఇక నువ్వు చాలా చర్యలు తీసుకోవాలని. 10 to 19 ఉంటే మోడరేటు, 9 కన్నా తక్కువ ఉంటే, 9.9 కన్నా తక్కువ ఉంటే పర్వాలేదు అని అర్థం ఇక్కడ ఇండెక్స్లో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన స్కోర్ 28.87 వచ్చింది. ఇక్కడ ర్యాంకింగ్లో ఈ స్థానంలో మనం ఉన్నాం, సీరియస్ కేటగిరీలో
ఉంచారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది ఏంటంటే, నువ్వు సరైన స్టాటిస్టిక్స్ తీసుకోలేదు, దానివల్లనే మాకు తప్పుడు ర్యాంకులు వచ్చినాయి, మా దగ్గర అంత లేదు, అంతా బాగానే ఉంది అని గవర్నమెంట్ తన కౌంటర్ ఇష్యూస్ని కూడా రైజ్ చేయటం జరిగింది. సో ఈ కారణంగా మనం కాస్త ఇది గమనించాలి. ఇండియా ఇక్కడ చూడండి, ఇండియా హ్యాస్ ద వరల్డ్ హైయెస్ట్ చైల్డ్ వాస్టింగ్ రేట్ 18.7%, దట్ ఇండికేటింగ్ సివియర్ అండర్ న్యూట్రిషన్ అని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాళ్ళు ఇండియాలో వరస్ట్గా ఉంది పిల్లలకి పోషకాహారం అని ఇచ్చాడు. క్లియర్. అడిషనల్లీ 16.6% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ అండర్ నూరిష్డ్, అంటే పోషకాహారమే అందియట్లేదని చెప్పారు. ఉమెన్ ఏజ్డ్ 15 to 24 ఇయర్స్ అన్నది ఎనీమియా, రక్తహీనత 58% ఉన్నారు మహిళలు పాపం అని వీడు జాలిగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. మన గవర్నమెంట్ వాళ్ళు ఈ స్టాటిస్టిక్స్ అన్నీ తప్పు, హయ్యెస్ట్ చైల్డ్ వేస్టింగ్ లేదు, మా దగ్గర 7% ఉన్నది, 7.6%. నువ్వు తప్పుడు లెక్కలతో 18% వేసావు, అందువల్ల నా ర్యాంకు 111 అవుట్ ఆఫ్ 125 వచ్చింది, అందుకని నేను దీన్ని ఆమోదించను అని ఇండియా చెప్పింది. సరే, అది ఆమోదించకపోయినా ఎగ్జామినర్ మాత్రం ఇది కాస్త ఇష్యూ అయింది కాబట్టి మనకు ప్రశ్న రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఈ ర్యాంక్ ఒకటి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అడుగుతూ ఉంటాడు, నేను క్లాస్లో కూడా చెప్పాను. దానికి సంబంధించి జియోగ్రఫీ మెటీరియల్స్లో డెమోగ్రఫీ అని నేను ఇచ్చాను, అందులో కూడా లేటెస్ట్ రిపోర్టు హెచ్డిఐది ఇవ్వటం జరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ ద బర్త్ రేట్, యావరేజ్ ఎడ్యుకేషనల్ లెవెల్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జిఎన్పి పర్ క్యాపిటా ద్వారా ఈ ఇండెక్స్ అనేది యుఎన్డిపి వాళ్ళు రూపొందిస్తారని చెప్పాను. దాంట్లో 2021 సంవత్సరానికి సంబంధించి ఇండియా ర్యాంక్ అన్నది 132 పొజిషన్లో ఉన్నాము. మన స్కోర్ అన్నది 0.63 స్కోర్ని మనం ఇండియా ప్రివేల్ చేయటం జరిగింది. టాప్ 5 కంట్రీస్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. స్విట్జర్లాండ్ ఫస్ట్, నార్వే సెకండ్, ఐస్లాండ్ థర్డ్, ఫోర్త్ హాంకాంగ్, ఫిఫ్త్ ఆస్ట్రేలియా. వరస్ట్ కంట్రీస్ 191లో, వరస్ట్ సౌత్ సూడాను, 190 చాద్ ఉంది, 189 నైజర్. సో ఈ 3 కంట్రీస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో భారత్ ఫస్ట్ పొజిషన్లోకి ఉండటం జరిగింది, సెకండ్ నైజీరియా ఉన్నది. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనము 121 పొజిషన్ని ఆక్యుపై చేసాము అవుట్ ఆఫ్ 184లో. నెక్స్ట్ డిజిటల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్లో మనము 52nd పొజిషన్ని ఆక్యుపై చేయటం జరిగింది. సో ఫస్ట్ వన్ ఫ్రాన్స్ ఉన్నది, సెకండ్ వన్ ఫిన్లాండ్ ఉన్నది. ఈ గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు డిజిటల్ కరెన్సీని తీసుకొని వచ్చింది. సో ఆ డిజిటల్ కరెన్సీ అది ఎగ్జామ్కి కూడా ఇంపార్టెంట్, ఇది మెయిన్ సమయానికి ఎకానమీ అప్డేట్స్లో. సో ఇట్లాంటి చర్యలు చేపడుతున్నాం కాబట్టి క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్లో మనం ఫస్ట్ ఉన్నాము. ఇది డిజిటల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. మన రెగ్యులర్ లైఫ్లో డిజిటల్ ఎంత ప్రాధాన్యత చేసుకున్నది అనే దాని ఆధారంగా ఇది ఇవ్వటం జరిగింది. మొబైల్ లేకుండా మనము 1 గంట ఉండటం చాలా కష్టమవుతున్నది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది మొబైల్తో రిలేటెడ్ అయి ఉన్నది. అది ఇంకా పెనిట్రేట్ కావాలి అన్నది మన ఇండెక్స్ తెలియజేస్తుంది. మనం 52లో ఉంటేనే మన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక ఫ్రాన్స్ వాడు ఇక అన్నీ కూడా మొబైల్లోనే చేస్తున్నట్టున్నాడు వాడు. ఫస్ట్ పొజిషన్ ఫ్రాన్స్ ఉంది, సెకండ్ ఫిన్లాండ్ ఉంది. డిజిటల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఫస్ట్ ఫిన్లాండ్, వరుసగా ఇది 6వసారి ఫస్ట్ ర్యాంక్లో నిలవబడ్డది. సెకండ్ డెన్మార్క్ ఉంది, థర్డ్ ఐస్లాండ్ కంట్రీస్ ఉన్నాయి. ఇది గతంలో కూడా అడిగాడు, మళ్ళీ అడుగుతాడండి. ఇండియా 126th ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 146. ఇంత వరస్ట్గా ఉందా మన దగ్గర ఆనందపడే ర్యాంకు హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే? అవునన్నాడు. దానికి ముఖ్య కారణం మనకు ఫిజికల్ హెల్త్ అవన్నీ ఓకే, కానీ మెంటల్ హెల్త్ చాలా ప్రాబ్లంగా ఉన్నాయి.
పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు టెన్షన్ పడని వాడు ఎవ్వడూ లేడు. 1 ఇయర్ బేబీ నుంచి 70 ఇయర్స్ వాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక టెన్షన్. ఈ బుడ్డదానికి బుడ్డోడికి కూడా టెన్షనే ఉంటుంది. బొమ్మలు కావాలనో చాక్లెట్ కావాలనో ఏదో ఒకటి సరదాగా చెప్తున్నా. సో ఇక్కడ మన దగ్గర మెంటల్ హెల్త్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్నది. ఆ కారణంగా ఇక్కడ హ్యాపీనెస్ తక్కువగా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచించండి. ఒక రోజులో ఎంతసేపు ప్రశాంతంగా నవ్వగలుగుతున్నాము? ఎంతసేపు ప్రశాంతంగా అమ్మయ్య అనుకుంటూ ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఎవరికి వాళ్ళు ఇండికేటర్ లాగా అది ఉపయోగపడుతుంది. కనీసం 24 అవర్స్లో ఒక్క 1 అవర్ అయినా కానీ ప్రశాంతంగా మనం నవ్వుకోగలుగుతున్నామా అని ఆలోచిస్తే చాలు మనము. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 161 అవుట్ ఆఫ్ 180లో ఉన్నాం ఇక్కడ. ఇంకా ఇవి కాకుండా నేను ఇంకా చాలా ఇండెక్స్లు కానీ కమిటీస్ కానీ కమిషన్స్ కానీ నేను అందజేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. 3 ఇండియన్ సిటీస్ నామినేటెడ్ ఫర్ వెట్లాండ్. చాలాసార్లు చెప్పాను నేను మీకు వెట్లాండ్ అని. ఈ చిత్తడి నేలలు, ఈ చిత్తడి నేలల పరిరక్షణకి 1971లో రామ్సార్ కన్వెన్షన్, ఇరాన్లో జరిగిన రామ్సార్ కన్వెన్షన్ని మనం తీసుకోవటం జరిగింది. అందులో భాగస్వామ్యం ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు 3 సిటీస్ని ఈ చిత్తడి నేలల ట్యాగ్ ఇమ్మని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసింది. ఏంటవి? ఇండోర్, భోపాల్, ఉదయ్పూర్. ఇండోర్, భోపాల్, ఉదయ్పూర్. ఇండోర్లో సిర్పూర్ వెట్లాండ్ ఉంది, భోపాల్లో భుజ్ వెట్లాండ్ ఉంది, ఉదయ్పూర్లో సిటీ ఆఫ్ లేక్ ఇది వెట్లాండ్గా పరిగణిస్తారు. ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ఈ వెట్లాండ్కి ప్రమాదం ఏమీ రాలేదు, కానీ మనకు పాపులేషన్ రేట్ అనేది 2.4% తోటి పెరుగుతూ వస్తుంది. ఇదే కానీ జరిగితే 2050 నాటికి ఈ వెట్లాండ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. ఈరోజు మనము కొల్లేరు పరిస్థితి చూడండి. కొల్లేరు లేకు ఒకప్పుడు ఎంత ఉండేది, ఇప్పుడు దాని సైజు ఎంతకు వచ్చింది? ఆక్రమణలో హైదరాబాద్లో మీరు చెరువులన్నీ చూడండి. చెరువుల మధ్యలో పెద్ద పెద్ద అంతస్తుల అపార్ట్మెంట్లు, వాన పడితే అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లు కూడా మునుగుతున్నాయి. సో ఇట్లా జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ వెట్లాండ్లు అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఒకసారి వెట్లాండ్ అని ప్రకటిస్తే సో డెవలప్మెంట్ అనేది తప్పదు, అది వదిలేసి డెవలప్మెంట్ చేసుకుంటామని ఇక్కడ ఆలోచన. వెట్లాండ్, ఫస్ట్ వెట్లాండ్ ఏంటి, ఏపీలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి, లేటెస్ట్ వెట్లాండ్స్ ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బిఆర్ జావే గారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ SCLSC అంటారు. సో దాని చైర్మన్గా నియమించడం జరిగింది. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో సెక్షన్ 3A ప్రకారము SCLSC అనేది ఏర్పాటు చేయడం జరిగింది, సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ. సో దీనికి ఒక చైర్మన్, సభ్యులు ఉంటారు. వీళ్ళందరినీ కూడా CJI గారు నామినేట్ చేస్తారు. ఇంపార్టెంట్. దీనికి చైర్మన్ అవ్వాలంటే సుప్రీంకోర్టు జడ్జి కరెంట్ జడ్జి అయి ఉండాలి. సో ఆర్టికల్ 39A ప్రకారము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనము లీగల్ ఎయిడ్, న్యాయ సహాయం అందిస్తామని తెలియచేశాము. సో లీగల్ ఎయిడ్ అందజేయాలి అంటే స్టేట్ లీగల్ ఎయిడ్, డిస్ట్రిక్ట్ లీగల్ ఎయిడ్, సుప్రీంకోర్టు లీగల్ ఎయిడ్. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా ఆయన ద్వారా నియమించబడిన లేదా కన్సర్న్ స్టేట్ ప్రకారం ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేస్తారు. స్టేట్ లీగల్ ఈ సర్వీస్ ఏదైతే ఉంటుందో దానికి హైకోర్టు చీఫ్ గారు ఎవరైతే ఉన్నారో జడ్జి గారు, ఆయన ఒక జడ్జిని చైర్మన్గా నియమించి రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో నీకు సహాయం కావాలంటే న్యాయ సహాయం అందిస్తారు. ఇలా సుప్రీంకోర్టుకి కావాలన్నప్పుడు వీళ్ళు రావటం జరుగుతుంది. ఇట్లా 3 అంచెల్లో ఉంటుంది ఇది. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ సుప్రీంకోర్టు లెవెల్. స్టేట్ లెవెల్ ఇన్ ది సెన్స్ హైకోర్టు లెవెల్. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అందరికీ ఇస్తారా
ఇప్పుడు పెద్ద పెద్దగా గన్ షాట్స్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు సుప్రీంకోర్టు లాయర్లను పెట్టుకోగలుగుతారు. ఒక గంటకి 10 లక్షలు ఇచ్చైనా కానీ వాళ్ళు సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎందుకండి? పొలిటీషియన్స్, సినిమా స్టార్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరికి కావాలో వాళ్ళకి లీగల్ ఎయిడ్. సో మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబు, ఏ విక్టమ్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లేదా బేగార్స్ యాజ్ రిఫర్డ్ ఇన్ ఆర్టికల్ 23. ఈ పిల్లల్ని ఎత్తుకుపోవటాలు లేకపోతే యువతులను ఎత్తుకుపోవటాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి. ఉమెన్ అండ్ చైల్డ్ వీళ్ళకి లీగల్ ఎయిడ్. మెంటల్లీ ఇల్, మానసికంగా బాగాలేని వాళ్ళకి లేదా అదర్వైజ్ డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. ఇండస్ట్రియల్ వర్క్మెన్కి ఉంటుంది. ఏ పర్సన్ అండర్ సర్కమ్స్టాన్స్ ఆఫ్ అన్డిజర్వ్ వాంట్ సచ్ యాజ్ బీయింగ్ విక్టమ్ ఆఫ్ డిసాస్టర్స్ కానీ, వాల్కనీస్ పేలిపోవటం కానీ, లేకపోతే ఇథనిక్ వైలెన్స్, ఘర్షణలు అంటారు, మత ఘర్షణలు కానీ, క్యాస్ట్ అట్రాసిటీ, కొన్ని కులాల వాళ్ళని నీచంగా చూసి తగలబెడుతూ ఉంటారు గ్రామాలు. కొన్ని చూసాం కూడా మనం సోషాలజీ చెప్పేటప్పుడు చెప్పాను మీకు ఇవి. ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా లీగల్ ఎయిడ్ ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరున్నా ఇస్తారు. ఇన్కమ్ అన్నది వీళ్ళకి ఆంధ్రాలో అయితే 3 లక్షల కన్నా తక్కువ ఉండాలి, తెలంగాణలో కూడా 3 లక్షల కన్నా తక్కువ ఉండాలి. అందుకే తక్కువ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఇవి ఈరోజు ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో ఈ లాస్ట్ ఇయర్కి సంబంధించి 1 ఇయర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలన్నీ కూడా నేను ఇప్పుడు ఫిల్టర్ చేయటం జరుగుతూ వస్తుంది. వాటితో పాటు ఫెబ్ 14 or 15 వరకు మనకు 25th ఎగ్జామ్ ఉంది. ఒక 10 రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయిపోతుంది అనుకున్నాం. అప్పటి వరకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ ప్లస్ ఈ ఫిల్టర్ చేస్తున్న అంశాలు అవి కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.